సోషల్ మీడియాలో మోడీ పైన ఒక చర్చ స్టార్ట్ అయింది. ఆ చర్చకు కారణం ఏంటంటే మోడీయే. మోడీ అంటే ఇప్పుడు ఎన్డీఏకు తక్కువ సీట్లు వచ్చినాయో లేదా బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటలేదో అది కాదు చర్చ. మోడీ రిటైర్మెంట్కి సంబంధించిన చర్చ. మోడీ రిటైర్మెంట్ తీసుకోబోతున్నారా? మోడీ ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతం కూడా 75 ఇయర్స్ వరకే ఉండాలి. ఆల్రెడీ 73 ఇయర్స్ మోడీకి వచ్చినాయి. ఇంకొక 2 ఇయర్స్ మాత్రమే ఆయన ప్రధాని ఉంటారు. తర్వాత ఆ పగ్గాలను వేరే వాళ్ళకి అప్పగించిన చర్చలు చాలా రోజులకి వెళ్ళి ఉన్నాయి. దీన్ని ఖండిస్తూ ఎలక్షన్స్ ముందు, ఈ లోక్సభ ఎలక్షన్స్కి ముందు కొంత దీనికి కౌంటర్ కూడా ఇచ్చింది బీజేపీ. అమిత్ షా చెప్పింది ఈ మాటను. లేదు మోడీ మొత్తం టర్మ్ మొత్తం మోడీయే ప్రధాని, ఇదంతా తప్పు, కాంగ్రెస్ వాళ్ళు కావాలని ప్రచారం చేస్తున్నారు అని చెప్పారు. కానీ నిన్న ఎన్డీఏ మీటింగ్లో మోడీ వేసుకున్న డ్రెస్సు ఇప్పుడు చర్చకు కారణమైంది. మోడీ వేసుకున్న డ్రెస్ ఇది చిలకపచ్చ కలర్ జాకెట్ వేసుకున్న ఫోటో. మనం నిన్న ఎన్డీఏ మీటింగ్లో పక్కనే చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, ఆ పక్కన నితీష్ కుమార్ గారు ఉంటారు, అందరు ఉంటారు ఆ ఎన్డీఏ మీటింగ్ వాళ్ళందరూ కూడా. ఈ డ్రెస్సు గురించి ఎందుకు మాట్లాడుతున్నారు నెటిజన్స్ అనేది ఒక ఇంపార్టెంట్ వార్త. ఈ డ్రెస్సులో ఏముంది? మోడీ చాలా డ్రెస్సులు వేసుకుంటాడు, మోడీకి చాలా కలర్ల డ్రెస్సులు ఉంటాయి, మోడీ డ్రెస్సుల ప్రియుడు, లేకపోతే ఆయన ఇక్కడ నుంచి ఢిల్లీ పోయే లోపల 3 రకాల డ్రెస్సులు మారుస్తారు. ఇట్లాంటి ఆరోపణలు చాలా ఉన్నాయి. దానిలో కొంత నిజం కూడా ఉంది. డ్రెస్సులు చేంజ్ చేయడంలో మోడీ బాగా చేంజింగ్ ఎక్కువ డ్రెస్సుల మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అయితే ఎందుకు ఈ కలర్కు మోడీ రిటైర్మెంట్కు ఉన్న సంబంధం ఏంది అనేది ఇప్పుడున్న హాట్ టాపిక్. ఈ కలర్ వేసుకుంటే మోడీ రిటైర్మెంట్ తీసుకోవడానికి సిద్ధమైనట్లా ఈ పక్కన ఈ ఫోటోస్ చూపిస్తున్నారు. ఇది చూస్తున్నారు కదా, ఎల్కే అద్వానీ, మోడీ. ఎల్కే అద్వానీ కూడా సేమ్ కలర్ డ్రెస్ వేసుకున్నారు. ఎప్పుడు? రిటైర్మెంట్ అప్పుడు ఆయన పాలిటిక్స్కి వెళ్ళి రిటైర్మెంట్ అవుతున్న టైంలో మోడీ పోయి ఆయన కలిసినప్పుడు ఆయన ఆశీర్వాదం తీసుకున్నాడు. మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆశీర్వాదం ఇది. అప్పుడు 2014 అనుకుంటా బహుశా ఈ ఫోటో. ఈ డ్రెస్ వేసుకున్నందుకు, సేమ్ కలర్ డ్రెస్ వేసుకున్నందుకు ట్వీట్లు లేకపోతే సోషల్ మీడియాలో వేసిన ప్రచారం ఏంటంటే దిస్ ఈజ్ ద అఫీషియల్ రిటైర్మెంట్ కలర్ ఆఫ్ బీజేపీ. బీజేపీలో ఎవరైనా అఫీషియల్ రిటైర్మెంట్ కావాలంటే ఈ డ్రెస్ వేసుకుంటారు. అందుకే అప్పుడు ఎల్కే అద్వానీ వేసుకున్నారు, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వేసుకున్నారు ఆ డ్రెస్సు. ఈ డ్రెస్సు రిటైర్మెంట్కు ఒక సింబల్ బీజేపీలో అని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీనిలో నిజమే ఉందో అబద్ధం ఉందో మనకేం తెలియదు, కానీ సోషల్ మీడియాలో ఈ డ్రెస్ గురించి బాగా డిస్కషన్ అవుతుంది. నిజానికి మోడీ ఇట్లాంటి డ్రెస్సు, ఈ కలర్ డ్రెస్ ఎప్పుడు వేసుకోలేదు. చాలా కలర్ డ్రెస్సులు వేసుకున్నారు, చాలా కొత్త కలర్స్, కొత్త డ్రెస్సులు వేసుకుంటారు, కానీ ఈ కలర్ డ్రెస్ ఎప్పుడు వేసుకోలేదు మోడీ. ఈ డ్రెస్సు వేసుకోవడంతోన ఈ చర్చ స్టార్ట్ చేశారు మనోళ్ళు. నెటిజన్స్ ఏమంటుంది, ఇదే పని, ఎవరేం చేశారని. మరి ఎట్లా గుర్తుపట్టారో తెలియదు, కానీ ఈ డ్రెస్ వేసుకొని ఈ 2 ఫోటోలు వేసి ఇదంతా రిటైర్మెంట్ కలర్ ఆఫ్ బీజేపీ అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది ఎక్స్లో. ఇంకా దీని మీద కూడా మళ్ళీ బీజేపీ స్పందిస్తుందా, లేకపోతే వాళ్ళ రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు, ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దానిలో బిజీగా ఉన్నారు. అయితే నిజానికి ఈ పెట్టిరు ఆ కలర్ చూసి వాళ్ళు అట్లా రాస్తున్నారేమో, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మోడీ రిటైర్మెంట్ తీసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే బొటాబొటి మెజారిటీ వచ్చింది ఎన్డీఏకి. ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ కనుక బీజేపీ సింగిల్గా దాటి ఉంటే కొంత వాళ్ళ సిద్ధాంతపరంగా నిజంగానే బీజేపీ సిద్ధాంతం ఉంది కాబట్టి 75 ఇయర్స్కు రిటైర్మెంట్ కావాలి కాబట్టి మోడీని తప్పించి ఇంకెవరెవరినో తీసుకొస్తారు అనేది చాలా రోజులు ఉన్న చర్చనే ఇది. కానీ ఇప్పుడు ఉన్న క్రైసిస్, బీజేపీ ఇన్ క్రైసిస్, 240 సీట్స్ మాత్రమే సంపాదించిన వాళ్ళు. మ్యాజిక్ ఫిగర్కు 32 సీట్స్ దూరంలో నిలబడిపోయినారు. మొత్తం మిత్రపక్షాల మీద ఆధారపడాల్సి వచ్చింది. ఇప్పుడు మోడీ ఉన్నారు కాబట్టి ఆ మిత్రపక్షాలను కూడా సపోర్ట్ చేస్తున్నాయి. వాళ్ళు మోడీ కాకుండా ఇంకోరు ఉన్నారనుకోండి, ఈ మిత్రపక్షాలన్నీ గేమ్ స్టార్ట్ చేస్తాయి. వీళ్ళందరూ ఇంకా వీళ్ళ నిత్యకృత్యం గేములు ఉంటాయి ఇప్పుడు పాలిటిక్స్లో. ఇప్పుడు ఇక్కడ ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళు రేపు పొద్దుగాలకు ఆ కుటుంబంలోకి వెళ్ళిపోతారు మోడీ లేరంటే. మోడీ ఉన్నారు కాబట్టే, మోడీ ఉన్నారనే విశ్వాసంతోనో లేకపోతే మోడీ ఉన్నారన్న భయంతోనో భక్తితోనో ఈ మిత్రపక్షాలు ఎన్డీఏతో కలిసి, ఇప్పుడు ఏపీలో మనం చూస్తున్నాం కదా, బీజేపీ, పవన్ కళ్యాణ్, జనసేన, టీడీపీ కలిసి పనిచేసినాయి ఎలక్షన్స్లో. బీజేపీ ఆ కూటమిలో ఉందనే 100% టీడీపీ ఓటేసింది అక్కడ ఓటర్లు. బీజేపీ లేకపోతే అన్ని సీట్లు వచ్చేది కాదు. సెంట్రల్లో మళ్ళీ బీజేపీ వస్తుంది ఎట్లాగూ, కనీసం రాష్ట్రానికి ఏమైనా పనులు అవుతాయని బహుశా అట్లాంటి ఆశతో ఓట్లు వేస్తున్నారనేది చర్చ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఇంత వ్యవహారం ఉన్నాగా, అటు అమిత్ షా ఇటు మోడీ వీళ్ళందరూ ఉన్నాగానే కొంత తోకజాడిచ్చే ప్రయత్నం చేసిండు. ఇండియా టీంతో చర్చలు నడిచినాయి. కొద్దిగా ఏమాత్రం అవకాశం ఉన్నా చంద్రబాబు మద్దతు ఇస్తే ఇండియా కూటమి ప్రభుత్వం పెడుతుందన్న ఒక హోప్ ఉంటే, లెక్క అంచనా ఉంటే వెళ్ళిపోతున్నాయి.
ఆడ అంచనా లేదు, పోయినా వేస్ట్ అయితే అనవసరంగా, ఈడ ఉంటే కనీసం కొన్ని పనులు చేసుకోవచ్చు, తర్వాత రాజకీయాలు ఎప్పుడైనా మారుతాయి కదా చూద్దామని చెప్పి ప్రస్తుతానికి ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళి అదే కూటమి ఆ రాజనీతిని పాటించారు. లేకపోతే మేము ముగ్గురం కలిసి పోటీ చేసినాం కదా, ఇప్పుడు మేము ముగ్గురం కలిసి ఉండాలా అనే దానిలో ఏమి ఉండదు. వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళకి అవేం ఉండవు. కాబట్టి ఈ రిటైర్మెంట్కి సంబంధించి ఒక ప్రచారం అయితే జరుగుతుంది, ఫోటో కలర్స్ సేమ్ అని. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో బహుశా మోడీని తప్పించకపోవచ్చు. మోడీయే ప్రధాని. బహుశా 75 సంవత్సరాలు కాదు, ఈ సెషన్ మొత్తం 5 years వరకు లాస్ట్లో చెప్పలేము. కానీ కొంత బీజేపీ నేతలు చెప్తున్న విషయము, లేకపోతే ఉన్న పరిస్థితులు ఇవన్నీ చూస్తే మాత్రం మోడీయే ప్రధానిగా కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.